లేదు, ఒక ఆర్ట్స్ లేదు, ఒక డ్రాయింగ్ లేదు, ఐఐటీ లైన్ రాసినాము. ఇక కంప్లీట్గా ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్. కనీసం వాడిని అది ఒక క్వశ్చన్ ఇప్పుడు ఒక పేజీ ఆన్సర్ రాయాలంటే నో బడీ ఈజ్ ఏబుల్ టు రైట్. ఎవరు కూడా సింపుల్గా ఇంకా ఈ స్టెప్స్ వేయాలి, స్టెప్స్ కాదు మాకు ఆన్సర్ కావాలి, ఆబ్జెక్టివ్ అయితే పెడతాం, డిస్క్రిప్టివ్ అయితే మా వాళ్ళ స్థితికి పిల్లలు కూడా వచ్చారు. అసలు కమ్యూనికేషన్ స్కిల్స్ మొత్తం పోయింది. అదే ఒకసారి మాట్లాడిన ఒక గంట సేపు మాట్లాడండి అంటే ఎవరు మాట్లాడలేని పరిస్థితి. ఈ రకమైన పరిస్థితుల్లో మనకి ఆ టైంలో అన్ని రకాలుగా అన్ని రంగాల్లో మనం తెలుగు మీడియం అయినప్పటికీ కూడా ఈ ఇంగ్లీష్ ప్రపంచంలో మనం నిలదొక్కుని ఇప్పుడు పెద్ద పెద్ద ఉన్నత స్థాయిలో ఉన్నత పదవుల్లో మనం ఉన్నామంటే ఆ రోజు మన ఉపాధ్యాయులు మనకి వేసిన పునాది. ఆ పునాది మీదే మనం ఎంత దూరం వెళ్ళాగానే వెళ్ళాము. కాబట్టి మనం ఈ 10th క్లాస్ వరకు ఇవి మరొకలేని రోజులు, ప్రతి ఒక్కళ్ళు గుర్తుంచుకోవాల్సిన రోజులు. సో అందరూ ఎవరైతే సమయాన్ని వెచ్చించి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. సో ఈరోజు ఈ ఎజెండా మనం అనుకున్న ఎజెండా ఏంటంటే మన మిత్రులు మనతో పాటు 10th వరకు ప్రయాణించి తర్వాత కొంతమంది ఆల్మోస్ట్ అందరూ స్ప్రెడ్ అయ్యాము, డిస్కనెక్ట్ అయ్యాము. సో ఈ జర్నీలో విధి లెక్కించిన రాతకి లోబడి కొంతమంది తనువులు చాలించడం కూడా జరిగింది. సో ముందుగా మనం ఆ మిత్రుల్ని స్మరించుకుంటూ శ్రద్ధాంజలి, ఒక 2 నిమిషాలు శ్రద్ధాంజలి, అది ఫస్ట్. నెక్స్ట్ వచ్చేటప్పటికి మన ఉపాధ్యాయులు అందరినీ మనం గౌరవంగా సన్మానించుకోవడం. ఆ సన్మానించుకున్న కార్యక్రమం అయిపోయిన తర్వాత మనం మన జ్ఞాపకాలు, అంతకంటే ముందు అసలు ఎవరు, ఎందుకంటే ఫేస్లన్నీ మారిపోయినాయి. ఇప్పుడు మనం ఏం చేసామంటే వాట్సాప్ గ్రూప్లో పెట్టి నేను అనుకున్నది ఏంటంటే ఇప్పుడున్న ఫేసెస్ని రిప్లికేట్ చేద్దాము బ్యానర్లో అనుకున్నాను నేను యాక్చువల్గా. కానీ సాధ్యం కాదు. ఎందుకంటే అసలు గ్రూప్ కాల్స్ పెట్టాము, మెసేజ్లు పెట్టాము, వాట్సాప్లో ఏదైనా పోస్ట్ చేయమన్నాము. హార్డ్లీ 7-8 మెంబర్స్ అయితే ఎవరు రెస్పాండ్ కావట్లేదు. అసలు అర్థం కాలేదన్నమాట, ఏంటి రెస్పాండ్ కావట్లేదు, అసలు వస్తారా రారా, అసలు ఏం జరుగుతుంది అనేది కూడా ఒక అర్థం కాని స్థితికి వెళ్ళింది. ఆ సమయభావం వలన అందరి ఫోటోస్ మళ్ళీ ప్రజెంట్ ఫోటోస్ గ్యాదర్ చేయలేక అప్పట్లో మన గ్రూప్ ఫోటోని 10th క్లాస్లో అప్పుడు ఉపాధ్యాయులు వాళ్ళు మరి ఏమనుకుని ఆలోచన చేశారో తెలియదు, కానీ ప్రతి బ్యాచ్కి అవుట్ గోయింగ్ 10th బ్యాచ్కి వాళ్ళు ఒక మంచి గ్రూప్ ఫోటో వాళ్ళందరూ కూర్చొని మనందరినీ నిలబెట్టి ఎక్కడి నుంచో ఫోటోగ్రాఫర్స్ని పిలిపించి ఆ రోజు చేసిన ఫోటో ఈరోజు మనకి ఉపయోగపడింది. అందరినీ ఆ బ్యానర్లోకి తీసుకురావడం జరిగింది. ఆ బ్యానర్లో కొంతమంది మిస్సింగ్ ఉన్నారు, కొంతమంది ఇక్కడ ప్రజెంట్ ఉన్నారు. ఎనీహౌ బట్ అది చూడడంలోనే మనం గుర్తించుకునే పొజిషన్ ఇక్కడ ప్రజెంట్ ఉంది. సో అందరం ఒకరిని ఎవరు ప్రజెంట్ మనం ఏంటి, ఏం చేస్తున్నాము, మన పేరు, వీలైతే ఇఫ్ యూ వాంట్ యూ కెన్ టెల్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్, పిల్లలు ఎంతమంది, వాళ్ళు ఏం చేస్తున్నారు, యూ కెన్ టెల్ దట్ ఆల్సో. ఇఫ్ ఎనీబడి డోంట్ వాంట్ టు రివీల్ దోస్ థింగ్స్, మీ పేరు, మీరు ప్రజెంట్ ఏం చేస్తున్నారు, ఎక్కడ స్థిరపడ్డారని ఏదైనా కానీ చెప్పండి. బట్ బెటర్ మీ పిల్లలు ఎంతమంది, మీరు పిల్లలు కూడా ఏం చేస్తున్నారని చెప్పి విల్ బి గుడ్, నైస్ టు లిసన్. దెన్ ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇప్పటివరకు మనం 32,000 సపరేట్ అయ్యాము. ఈ మధ్యలో ఎనీ ఇంపార్టెంట్ టర్నింగ్ పాయింట్స్ మీ లైఫ్లో ఏమైనా ఉన్నాయా, అట్లాగే అప్పట్లో జ్ఞాపకాలు. సో
థ్యాంక్ యూ. వీడియో తీద్దామని. సైడ్ ఒక్క నిమిషం ఎలా పట్టుకో.
రెడీ అంటావా